ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో 1 నుంచి 9వ తేదీ వరకు మద్యం దుకాణాలకు టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ. జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ వెల్లడి. నంద్యాలలో మహాత్మా గాంధీ జయంతి పండుగ వాతావరణం. పలు సంఘ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు. నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి 1,07,000 చెక్కును అందజేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారిని అభినందించిన ఫిరోజ్. నంద్యాల కానాలపల్లిలో పొదుపు లీడర్ చేతిబాట. గ్రూప్ సభ్యుల సంతకాల ఫోర్జరీ చేసి ₹1,00,000 కాజేసిన నాగేశ్వరమ్మ. నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ 155వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మాజీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువకులకు 4వ తేదీ ఉద్యోగ జాబ్ మేళ. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారాధనలో మహాలయ అమావాస్య. పితృదేవతలకు ఉచితంగా సామూహిక తర్పణ. బనగానపల్లె బీజేపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ కన్వీనర్ సుబ్బారెడ్డి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 డివైడ్స్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఉపాధ్యాయులు నిరసన. జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, డిఆర్ఓ ఏ పద్మజ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు నంద్యాల పట్టణ గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కులాలు, మతాలు అన్ని పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలకు తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ గారు ఒక వ్యక్తిగా వచ్చి భారతదేశంలో ఒక శక్తిగా సామాన్య జనాలందరినీ కలుపుకొని పోయి స్వాతంత్ర్యానికి ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలో ఘన నివాళులు అర్పించుకున్నాము. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడంబరులు, నిగర్వి, స్వాతంత్ర సమరయోధులు, వారికి కూడా నివాళులు అర్పించాము. మనము ఇందులో భాగంగా గాంధీ గారు స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర మనం స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ మనం చేసుకున్నాం. స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న కాన్సెప్ట్తో ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించారు. వారికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జరుపుకుంటా ఉన్నాం. అన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ రోజు మేమందరం కూడా గాంధీ చౌక్లో నిలబడి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా మన వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ గారికి మేమందరం ఒక కుటుంబం మంది అంతా మనందరం కూడా ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం అందరూ కూడా పోరాడినాం. వారి నాయకత్వాన్ని పోరాడి మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సంపాదించిన మహానుభావుడు. కాబట్టి అటువంటి మహానుభావునికి నివాళులు అర్పించుకోవడానికి ఈ రోజు అందరం కూడా సంఘటితమై ఏకంగా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందని ముఖ్యంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వారికి నివాళులు అర్పించడానికి మరి నిజాల ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఈ రోజు నినాదం చేసి స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనే నినాదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఐడెంటిఫై చేశాం. దాన్ని కూడా త్వరితగతిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసి నంద్యాల ప్రజలకు మేము అందజేయడం చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు గాంధీ జయంతి రోజున మనకందరికీ ఈ రోజు ఒక మంచి పండుగ రోజు అని చెప్పి అందరికీ పండుగ ఏ రకంగా అయితే మనం మన మత కులాల పండుగలు జరుపుకుంటాము అంతకన్నా ప్రధానమైంది. కాబట్టి దాన్ని కూడా ముఖ్యంగా ఈ రోజు మేము జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపటి నుంచి దసరా పండుగ కూడా ఉంది. దసరా కూడా రావడం జరుగుతుంది. కాదు దసరా కూడా మనందరికీ ముఖ్యమైన పండుగ. నంద్యాల ప్రాంతం వారికి, హిందువులకు కూడా వారికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. 1965లో చాలా మంది ఇక్కడ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇసాకు తప్పని చాలా మందికి తెలుసు. 1965లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ తో ఆయన ఒక నినాదం ఇచ్చినాడు. ఏమని? జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక ఆదర్శవంతంగా ఆయన ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి ముఖ్య దృష్టితో ఆ రోజు సినిమా అన్నటువంటి మనోజ్ కుమార్ గారిని పిలిపించి ఆదర్శవంతమైన ప్రజలకు సినిమా ఇంపాక్ట్ చాలా ఉంటుంది, దాన్ని సినిమాగా నిర్మించి ప్రజలకు తెలియజేయని చెప్తే ఆయన అదే పనిగా సినిమాని నిర్మించడం జరిగింది. పాపం మన దురదృష్టకరం అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత ఆయన లేడు ప్రపంచంలో, ఆయన గెలిపినాడు. అటు నినాదం తీసుకొచ్చిన మహానుభావుడు, మహాకీర్తి శేషులు లాల్ బహదూర్ శాస్త్రి. చిన్నవాడైనా సరే చాలా గట్టిగా పాకిస్తాన్ కు జవాబు చెప్పినాడు. గట్టిగా నిలబడి మన దేశం కోసం పోరాడే మహా వ్యక్తి. కాబట్టి వారికి కూడా నా నివాళులు అర్పిస్తా ఉన్నాను. నంద్యాల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టినట్లుగా జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. నంద్యాలలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నూతన మద్యం పాలసీ విధి విధానాలు ఆయన వెల్లడించారు. కలెక్టర్ జారీ చేసిన గజెట్ నెంబర్ 39/2024 ప్రకారం జిల్లాలో 105 మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ సాయంత్రం 5 వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలోని 7 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 7 రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రంలో టెండర్దారులకు సహాయపడేందుకు ఒక బ్యాంక్ కౌంటర్, ఒక డిజిటల్ అసిస్టెంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. టెండర్దారులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారి మొబైల్ ఓటీపీ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇప్పుడు చేపట్టిన మద్యం విధానంలో ఎక్కువ వివరాలు అవసరం లేదని, పేరు, మొబైల్ నంబర్, ఏదైనా ఐడి ప్రూఫ్ తో 2 లక్షల దరావత్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంతో కొనసాగుతుందని ఆయన వివరించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే నెల 11న ఉదయం 8 గంటల నుంచి కలెక్టరేట్ ఆవరణలోని సెంటినరీ హాల్లో కలెక్టర్ రాజకుమారి సమక్షంలో లాటరీ విధానంలో షాపుల కేటాయింపు ఉంటుందన్నారు. మద్యం షాపుల కేటాయింపులు మున్సిపాలిటీ, నగర, పంచాయతీ, మండలాల్లో జనాభా ప్రాతిపాదికన 50 లక్షల నుంచి 85 లక్షల వరకు ధర నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ యొక్క విధానంలో మొత్తం కూడా 50 లక్షల దగ్గర నుంచి 85 లక్షల దాకా సంవత్సరానికి ఈ యొక్క రిటైల్ ట్యాక్స్ అనేటటువంటిది పెట్టి దాని ద్వారా డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళు ఒకటి. రెండవది వచ్చేసి ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు. మూడవది ఒక వ్యక్తి అదే షాపుకి ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. ఇది కేవలం డ్రా మాత్రమే కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. దీనికి ధరావతుగా నాన్ రిఫండబుల్ ఫీజుగా 2 లక్షల రూపాయలు ఒక్కొక్క అప్లికేషన్కి పెట్టడం జరిగింది. ఇది చాలా సింపుల్గా ఎలాంటి ఎవరి దగ్గరికి పోకుండా కేవలం తాను ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ మోడ్లోనే ఎక్కడికి పోకుండా వెరీ సింపుల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే
hpfsproject.com అనేటటువంటి వెబ్సైట్కు వెళ్ళి దాంట్లో వెంటనే తన యొక్క మొబైల్ నెంబరు పేరు గనక ఎంటర్ చేసినట్టయితే ఆ మొబైల్ నెంబరే యూజర్ ఐడిగా, ఆ ఓటీపీఏ పాస్ నెంబర్గా, పాస్వర్డ్గా ఉపయోగించి చేయటం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని ఉపయోగపెట్టిన వెంటనే అతనికి అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది ఆ ఫోన్ నెంబర్ మీద. అతను ఆ లాగిన్ అయితేనే ఏ షాపుకి వేస్తున్నావు, అక్కడ అన్ని షాపులు కనపడతాయి. ఏ షాపుకి వేస్తున్నావు, ఏ ఏ ఆ షాపుకి మీ పేరేంటి, 2. మూడవది వచ్చేసి మీరు ప్రూఫ్ కోసం ఏం పెడుతున్నారు అని డ్రాప్ డౌన్ వస్తుంది. ప్రూఫ్లో 5 ఐటమ్స్ ఉన్నాయి. 1 ఆ యొక్క ఆధార్ నెంబర్, ఆ యొక్క ఓటర్ ఐడి, ఆ యొక్క రేషన్ కార్డు, ఆ యొక్క పాస్పోర్టు, పోతే అతను ఏదైనా గనక ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగి అయినైతే లేదా ఇతర సంబంధించింది అయినట్టయితే, కాంట్రాక్టర్ అయితే వాళ్ళకు కూడా నెంబర్ ఉంటుంది, అదైనా ఫీడ్ చేసినట్టయితే సరిపోతుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ దాంట్లో సబ్మిట్ చేయక్కర్లేదు. అది కూడా అయిపోయింది. ఒక 2 ఫోటోలు కలర్వి పాస్పోర్ట్ సైజువి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదా ఫేస్ ఎవరిది అని చెప్పి దానికోసం. ఆ తర్వాత 2 లక్షల రూపాయలు కట్టడం కోసం ఓపెన్ అవుతుంది. తాను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్లైన్, యూపీఐ ద్వారా, ఈ 4 ద్వారా ఎమ్మటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా వెంటనే చేయటం జరుగుతుంది. అతను పేమెంట్ అయిపోయిన వెంటనే అతనికి ఎంట్రీ పాస్ వచ్చేస్తుంది. ఆ ఎంట్రీ పాస్ ఎవరి దగ్గరికి పోక్కర్లేదు. ఆ ఎంట్రీ పాస్ తీసుకొని 11వ తారీఖు 8 గంటలకి మన వైఎస్ఆర్ కాంప్లెక్స్ అని చెప్పి కలెక్టరేట్లో గ్రీవెన్సెస్ సెల్ తీసుకునేటటువంటి హాల్లో పెట్టడం జరిగింది. రాజశ్రీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది డ్రా అనేది తీయబడుతుంది. ఇకపోతే ఆఫ్లైన్ మోడ్ అనేటటువంటివి ఒకటి ఉందండి. దాంట్లో డీడీతో తీయటము, అప్లై చేయటం. రెండవది వచ్చేసి హైబ్రిడ్ మోడ్ అని ఉంది. డీడీతో అనగానే దానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. దాన్ని ఫిల్ చేసేసి ఏ బ్యాంకుకైనా వెళ్ళి ఆ చలానా కట్టినట్టయితే, ఆ రిసిట్ తీసుకొచ్చినట్టయితే, ఇక్కడ ప్రతి 7 చోట్ల స్టేషన్స్ ఉన్నాయి. ఆ 7 చోట్ల 7 కౌంటర్లు పెట్టడం జరిగింది, రిసెప్షన్ కౌంటర్లు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ గౌరవించి ఆ రిసెప్షన్ సెంటర్లో వాళ్ళకి సహకరించి ఫారాలు ఫిలప్ చేసి ఆ డీడీ చెక్ చేసేసి చేయటం జరుగుతుంది. వాళ్ళకి వెంటనే అక్కడ పాస్ ఇవ్వటం జరుగుతుంది. అయితే బ్యాంకుకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఈ పెట్టినటువంటి రిసెప్షన్ సెంటర్లు 7 కూడా బ్యాంక్ ఓపెన్ చేయబడుతుంది. తాత్కాలికమైనటువంటి బ్యాంకు అప్ టు 9th దాకా అక్కడైనా వెళ్ళి కట్టొచ్చు. బ్యాంకుకే వెళ్ళి కట్టాలనేటటువంటిది ఏం లేదు. మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలో ఉన్న కుల మతాలకు అతీతంగా పలు సంఘాల నాయకులు మత సామరస్యమే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు రావణను మహేష్ కండి శ్యామ్ సుందర్ అన్నారు. సందర్భంగా మహాత్మా గాంధీ జయంతిను గాంధీ చౌక్లో పండగ వాతావరణం నెలకొంది. ఆర్యవైశ్య మహిళా సంఘం, వాసవి క్లబ్ మహిళా సంఘం, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి 1,07,000 చెక్కును అందజేశారు. వికాస్ రాయల్, నారాయణ, నలంద, నవభారత్, అభ్యుదయ నేషనల్, ఆల్ఫా స్కూల్స్ యాజమాన్యాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ పిలుపు మేరకు నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ వికాస్ వలి, ఇసాక్ వలి, ఉత్తేజ్, నవభారత్ మొయిన్, కాజా హుసేన్ వలి, ఇర్ఫాన్ మరియు టీచర్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో 1,07,000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని, చాలా మంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని, వారి కోసం నా వంతు సహాయార్థం ఈ 1,07,000 అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది. అందరూ చాలా ఇలా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది. నంద్యాల ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 1,03,000 రూపీస్ చెక్ ఇచ్చినారు.
ఇప్పుడు కాదు, దాదాపు లాస్ట్ 15 days నుంచి వీళ్ళు వచ్చి ఏదో ప్రైవేట్ స్కూల్ నుంచి ఏదో చెక్స్ ఇస్తూనే ఉన్నారు. దీన్ని మనకు స్టేట్లో కానీ నంద్యాలలో కానీ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కూడా ఫస్ట్ మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ముందుకుంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే వీళ్ళకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. త్వరలోనే వీళ్ళంతా మన లోకేష్ బాబు దగ్గర పోయి కూడా వీళ్ళు వాళ్ళ సమస్య గురించి చెప్పి ఖచ్చితంగా ఏదన్నా కానీ నంద్యాల వరకు లేకపోతే ఏదన్నా కానీ మన ఫరూక్ గారికి కూడా మీరు ఇవ్వచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అట్లానే మీరు లోకేష్ బాబు దగ్గర పోయి కూడా రిప్రజెంట్ ఇస్తే ఖచ్చితంగా మీ ప్రైవేట్ స్కూల్ది ఏదైనా అదే మీరు చెప్పారు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఖచ్చితంగా అది ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా మనం సాల్వ్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. రైట్ మధ్యలో ఏమైనా ఉంటే అందేయండి అంతే. ఈ రోజు పర్లేదులే నా ఏముంది, 4-5 స్కూల్లే కదా కూర్చుంటాం. ఈ రోజు విజయవాడలో వరద బాధితుల సహాయార్థం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాయల్ స్కూలు, నవభారత్ స్కూలు, అభ్యుదయ, వికాస్, నలంద మరియు ఆల్ఫా స్కూల్స్ కు సంబంధించినటువంటి కరెస్పాండెంట్ మిత్రులు మొత్తంగా 1,03,000 రూపాయలు 1,07,000 రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారికి అందివ్వడం జరిగింది. ఈరోజు కాంట్రిబ్యూషనే కాకుండా నిన్న మొన్న విజయవాడలో సీఎం గారిని కలిసి సిబిఎస్ఈ స్కూల్స్ ఆధ్వర్యంలో ఇస్మా తరఫున 50 లక్షల రూపాయల చెక్ని సీఎం గారికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలానే ఇంకా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ గత 1 week 10 days నుంచి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని ఫరూక్ సార్ గారికి మరియు అలానే ఫిరోజ్ గారికి కూడా అందివ్వడం జరిగింది చాలా పెద్ద మొత్తంలో. అలానే భవిష్యత్తులో కూడా రాష్ట్ర కమిటీ, మా ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర కమిటీ కూడా కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద మొత్తంలో మరియు మళ్ళీ సీఎం గారికి దాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి అందివ్వడం జరుగుతుంది. అంటే ఇలా విపత్తు సమయంలో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ వంతు బాధ్యతగా, ఇది ఎక్కడో విజయవాడలో జరిగింది, నంద్యాలలో మాకు సంబంధం లేదు అనే కాకుండా ఎక్కడ జరిగినా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా మేము సొసైటీలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మా వంతు పాత్ర, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మా వంతు సహాయం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడు కూడా ముందుంటాయని తెలియజేస్తూ ఈరోజు నంద్యాలలోని ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి విజయవాడ వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో మేము పలు పాఠశాల నుంచి చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 1,07,000 రూపాయలు అమౌంట్ ఫిరోజ్ అన్న గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు రాయల్ పాఠశాల, అలాగే నేషనల్, తర్వాత నవభారత్, తర్వాత అభ్యుదయ, ఆల్ఫా, తర్వాత ఈ పలు పాఠశాలలు, ఈరోజు నలంద పాఠశాల మొత్తం చెక్కుల రూపంలో పాఠశాల యాజమాన్య కరస్పాండెంట్లు వాళ్ళ పిల్లలతో సేకరించి తర్వాత టీచర్ల ద్వారా మరియు యాజమాన్యం కూడా అందులో భాగంగా కొంత అమౌంట్ వేసి విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడం చాలా ఔదార్యంతో కూడుకున్న సందర్భం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలు ముందున్నాయంటే చాలా హర్షించదగ్గ. ఇలాగే ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర యువత తెలుగు ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదంటే ఏదైనా జీవో రూపంలో సాధించాల్సిన అంశాలు ఉన్నా కూడా మన ఎన్ఎండి ఫరూక్ గారు, మంత్రి గారు సాధించి నంద్యాల ప్రజలకు ఎప్పుడు అండదండలుగా ఉంటారని తెలియజేశారు. చాలా సంతోషకరమైన విషయం. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి స్కూల్ కరెస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల తరపున ఎలక్షన్స్ ముందు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి పాఠశాలను సందర్శించి మీరు ప్రైవేట్ పాఠశాల మాకు మద్దతు ఇవ్వాలా, మా పార్టీ అధికారంలో వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా అకుంఠిత దీక్షతో, అదేవిధంగా సూర్యగ్రాండ్లో మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఎంపీగా పోటీ చేసినటువంటి శబరి మేడం గారు, ఎన్ఎండి ఫరూక్ గారు, అదేవిధంగా ముఖ్యమైన నాయకులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ మీటింగ్లో మేము ఒకటే చెప్పాం, ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మా సమస్యలు మీరు తీర్చాల్సిందే అనే ఉద్దేశంతో మనం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలో జరిగేటటువంటి స్టేట్ జనరల్ బాడీ మీటింగ్లో శ్రీ లోకేష్ గారి ఆధ్వర్యంలో మా యొక్క సమస్యలు తీరుతాయని కూడా మేము ఆశిస్తున్నాం. అందుకు సపోర్టుగా ఎన్ఎండి ఫరూక్ గారు, ఫిరోజ్ గారు మాకు సపోర్టుగా ఉండాలని, మా యొక్క ప్రతి పాఠశాలకు ఏ సమస్య, చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు తీర్చాలని, అదేవిధంగా ఆ విధంగా మనకు జిల్లా కమిటీ కానీ లోకల్ కమిటీ కానీ పనిచేసి ఏ చిన్న పాఠశాలకు ఏ సమస్య వచ్చినా కూడా మీ యొక్క సహకారము అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామంలో అన్నపూర్ణ పొదుపు లీడర్ నాగేశ్వరమ్మ చేతివాటం ప్రదర్శించింది. పొదుపు గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ₹1,00,000 గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ కాజేసింది. గ్రూప్ సభ్యులు బ్యాంకులు ఆరా తీయగా విషయం బయటపడింది. ఆమె తీరుపై గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు. అన్నపూర్ణ పొదుపు గ్రూప్ లీడర్ నాగేశ్వరంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరు కవిత, మాది అన్నపూర్ణ గ్రూపు. మాది 20 ఏళ్ళ నుంచి కర్తన్యం, 12 ఏళ్ళు అయింది అయిపోయి. ఈ ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్కి కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరు సంతకాలు అలా పెట్టి, దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది. మాకేం చెప్పలే. ₹1,00,000. దొంగ సంతకాలు చేసి ₹1,00,000 వాళ్ళే తీసుకొని వాడు. మాది గోస్పాడు మండలం కనాలపల్లె గ్రామం. మాది అన్నపూర్ణ పొదుపులెజ్ గ్రూపులో మా అమ్మ, మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాని బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉన్న దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది, దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి, అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజరు లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంకు నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు. ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది. దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. గ్రూప్ ఫస్ట్ నుంచి వైసీపీ గ్రూప్లో అందరం ఉన్నాము. అతను ఫస్ట్ లీడర్ అనే అతను ఒక 7-8 సంవత్సరాల నుంచి అవతల గ్రూప్ పోయినాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. అది తెలుగుదేశంలో ఉండడం వలన అవతల నాయకుల మాటలు వినాడు. ఈ గ్రూప్ను నడపకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేయడం జరిగింది. బుక్కులు ఆయన అతని దగ్గరనే పెట్టుకున్నాడు, అకౌంట్ బుక్ అక్కడనే పెట్టుకున్నాడు. తర్వాత మేము ఎన్నోసార్లు భంగపోవడం కూడా జరిగింది. మీరు పొదుపు నడపరి ఎట్లా లేకుంటే మీ గ్రూప్ లీడర్ దిగిపోమని అడిగినా కానీ వాళ్ళు దిగిపోకుండా అట్నే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం లీడరు అతను అందరి కుమ్మకే ఇది వైసీపీ వాళ్ళని మోసం చేయడం జరిగింది. నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ 155వ జయంతి వేడుకల కార్యక్రమానికి మాజీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ చింతల మోహన్ రావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ డీసీసీ ఆదేశాల మేరకు గాంధీ జయంతి వేడుకలు జరగడం జరిగింది. అలాగే వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలో నడవడం దేశానికి శ్రేష్టమని, ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల మార్గం దేశానికి చేటు చేస్తుందని దేశ ప్రజలు గ్రహించాలని తెలిపారు. ఈరోజు ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీ గారు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ జాబ్ మేళా
నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమక్షంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారని, వారి కోసం రామకృష్ణ డిగ్రీ కాలేజ్ యొక్క అడుగు ముందుకేసి వారి భవిష్యత్ కోసం ఉద్యోగ జాబ్ మేళా 4వ తేదీ శుక్రవారం 9 గంటలకు పలు కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మంచి కంపెనీల్లో ఉద్యోగం చేసే అవకాశం మీకు కల్పించడం జరుగుతుందని, ఇంటర్వ్యూలు శ్రీ రామకృష్ణ వివేకానంద నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు. యువకులకి శుభవార్త. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింక్రియాన్ అనే కంపెనీ వారు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా కూడా ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా కూడా BA కానీ, బీకామ్ కానీ, BSc కానీ, BBA, BCA ఎవరైనా కూడాను ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అలాగే గతంలో కూడా మా దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు, మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ శాలరీ ఎన్హాన్స్మెంట్ కూడా చక్కగా ఇస్తూ, రాత్రి ఒకవేళ పని చేస్తున్నట్లయితే రాత్రిపూట వాళ్ళే అకామిడేషన్ ఇవ్వటం కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఫంక్షన్, ఒకదానికి యానివర్సరీ ఫంక్షన్ కూడా వెళ్ళి వచ్చాను. చాలా గ్రాండ్గా చేయటం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి పిల్లలతో కూడా విచారించడం జరిగింది. చాలా బాగుంది, కంపెనీలో పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సింక్రియాన్ కల్పిస్తూ ఉంది నంద్యాల వాసులకి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ ఇంటర్వ్యూలకి 2019లో పాస్ అయిన వాళ్ళు కానీ, 20లో పాస్ అయిన వాళ్ళు కానీ, 21, 22, 23 మరియు 24 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులుగా ఉంటారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు ఎవరు చదువుకున్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యోగానికి అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉద్యోగాలు అమెరికన్ బేస్డ్ కంపెనీ కాబట్టి రాత్రిపూటనే ఉంటాయి. ఇవి రాత్రిపూట పనిచేయాల్సి వస్తుంది. బట్ మంచి సేఫ్టీ, సెక్యూరిటీ కలిగినటువంటి ఆర్గనైజేషన్, ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు దీంట్లో. అలాగే ఇక్కడికి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక బయోడేటాని మరియు SSC ఇంటర్మీడియట్ మార్క్స్ యొక్క జిరాక్స్, 2 జతల జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. దాదాపుగా అదే రోజున మీకు రిక్రూట్మెంట్ అయినటువంటివి కూడా అలా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఇది 4వ తేదీ ఉదయం 9 గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారి ఆధ్వర్యంలో బుధవారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు ఉచితంగా సామూహిక తర్పణ కార్యక్రమం జరిగింది. నంద్యాల బస్టాండ్ పక్కన గల చిన్మయ మిషన్ స్కూల్ ఎదురుగా గల బ్రాహ్మణ భవనం నందు ఏర్పాటు చేయడమైంది. వారు రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ తెలిపారు. ఈ తర్పణ కార్యక్రమంలో 30 మంది బ్రాహ్మణులు పాల్గొని పితృ తర్పణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవి శేషఫణి నిర్వహించారు. అనంతరం ఆయనకు సభ్యులందరూ కలిసి సత్కరించారు. పిదప భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో సుబ్బారావు, బాలమురళి కృష్ణ, రాజశేఖర్, మల్లిక, స్వర్ణలత, రవిశంకర్, శుక్లా పాల్గొన్నారు. ఓం మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల బ్రాహ్మణ భవనం యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య కార్యవర్గ సభ్యులు మరియు లోకల్గా ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరి యొక్క సహాయ సహకారాలతో మహాలయ అమావాస్య సందర్భంగా తర్పణ కార్యక్రమాలు నిర్వహించాము. ఈ తర్పణ కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా కాబట్టి చాలామందికి సామూహికంగా నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ఈ యొక్క సామూహిక తర్పణాలు చేపించడానికి గల ముఖ్య కారణము,
అందరూ ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పురోహితుడు అర్చకుడు రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి చాలామంది మడుగు ఆచారాలతో నిర్వహించుకునే సంప్రదాయం ఉన్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలు మరియు ఖర్చుతో కూడుకున్నటువంటిది. అందరూ కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నామని చెప్పి చాలామంది బాధపడి మా యొక్క దృష్టికి తీసుకురావడం వల్ల మేము ఎల్ఐసి శుక్లా గారి యొక్క సహకారము మరియు ఆదినారాయణ రెడ్డి గారు మరియు ప్రభాకర్ గారు ఇలా అనేక మంది దాతలు నరసింహం గారు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చి ఇంత పీక్ టైంలో కూడా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అర్చకులు పురోహితులు శ్రీ కె వెంకటశేషపని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు ముందు అందరూ కూడా సహకరించి పాల్గొని జయప్రదం చేసి అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సంతోషం. బనగానపల్లె పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయం నందు బనగానపల్లె నియోజకవర్గ అసెంబ్లీకరణ బీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో నాయకులు విద్యార్థులు ఈ రోజున ప్రార్థనలు మహాత్మునికి నివాళులర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక వేడుకల్లో ప్రార్థనా సమావేశాలు వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక రాజకీయ సంస్థలు, స్మృత్యార్థక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలలో శాంతి, అహింస, స్వాతంత్ర సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారని తెలిపారు. అనంతరం దివంగత జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ బీన్ జాహిద్ సోదరుడు సయ్యద్ బీన్ ఖాలిద్ను బీజేపీ పార్టీలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అసెంబ్లీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఉన్నాను. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, ఇద్దరి పెద్ద నాయకుల జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా మాకు మా మిత్రుడు జాహిద్ బిన్ మహమ్మద్ గారు అకాల మరణంలో చనిపోవడం చాలా భారతీయ జనతా పార్టీ మైనార్టీ వర్గంలో కోల్పోయి చాలా బాధాతీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మేము జాహిద్ గారి సోదరుడు ఖాలిద్ గారిని అర్థించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మీరు రానికి మీకు ఏమైనా అభ్యంతరమా అంటే, మీరు పిలవలేదు నన్ను ఇంతవరకు. నాకెప్పుడో భారతీయ జనతా పార్టీ సేవ చేయాలనేది సంకల్పం. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మైనార్టీలను కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులను కానీ సమతుల్యంగా పాలిస్తూ ప్రతి ఒక్కరిని నా సహోదరులుగా భావించినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలు నాకు ఎంతో నచ్చినాయి. ఆ సంకల్పంతో నేను మీరు పిలిస్తే ఎప్పుడు రావాలి పార్టీలోకి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాను. మీరే ఇప్పటికీ చాలా ఆలస్యం చేశారన్న విషయాన్ని మాకు తెలియజేసినప్పుడు మేమందరం చాలా సంతోషంగా భావించి, ఒక నిజాయితీగా పనిచేసేటువంటి ఖాళీ లాంటి వ్యక్తి, అందులో ప్రొఫెషన్లో ఆయన లాయర్గా కొనసాగుతూ ఉన్నాడు. బనగానపల్లె నియోజకవర్గంలో లాయర్ చేపలు కూడా పనిచేస్తున్నాడు. మాకెంతో ఆనందదాయకంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీలోకి వారిని ఆహ్వానించి కన్వీనర్గా వారిని కండువాతో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా అసెంబ్లీ కన్వీనర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది కార్యకర్తలతో మరియు నూతనోత్సాహాలతో ఈరోజు ఇద్దరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మాకు అత్యంత మిత్రుడైనటువంటి జాహిద్ బిన్ మహమ్మద్ గారు అకాల మరణంతో ఈరోజు వారి యొక్క సోదరుడు ఖాలిద్ బిన్ మహమ్మద్ గారు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం చాలా సంతోషకరమించింది. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ మేమందరం కలిసి ప్రైమరీ నెంబర్ కోసం, సభ్యత నెంబర్ కోసం ముమ్మరంగా సభ్యతలు చేపట్టడం కార్యక్రమం ముందుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగులు గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులు శాంతియుతంగా ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన తెలిపారు. పెన్షన్ భిక్షాటన కాదని ఉద్యోగుల హక్కు అన్నారు. ఒకటే సర్వీస్కి ఒకటే పెన్షన్ అంటూ నినాదాలు చేశారు. సిపిఎస్ ఉద్యోగుల నిరసనకు ఏపీటీఎఫ్ నాయకులు రామచంద్రారెడ్డి మరియు శివయ్య, ఆర్జేయూపీ నాయకులు అన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సిపిఎస్ అసోసియేషన్ బాధ్యులు మద్దయ్య, ఈశ్వరారెడ్డి, నాగశేషులు, చెన్నయ్య, జమీల్ అహ్మద్ పాల్గొన్నారు. ఈరోజు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. 2004 సెప్టెంబర్ 1 తర్వాత జాయిన్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేసి మాకు 1980 రివైడ్ పెన్షన్స్ రూల్స్ ను అంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా మేము గట్టిగా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు అక్రమంగా సిపిఎస్ ఉద్యోగుల పైన నిరసనలు తెలియజేస్తుంటే అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. వాటిని కూడా కొట్టివేయవలసిందిగా కోరుతున్నాం. సిపిఎస్ ఉద్యోగుల భద్రత ఉండాలి అంటే, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. ఓపీఎస్ విధానాన్ని ఎవరైతే తీసుకువస్తారో వారికే మా మద్దతుని తెలియజేస్తున్నాం. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గట్టిగా కోరేది ఒకటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటే పెన్షన్ అయినటువంటి ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. థ్యాంక్ యూ. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా పక్షాన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వారంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని రాజకీయంగా పూర్తి లబ్ధి పొంది మాకు ఎటువంటి హామీ నెరవేర్చకుండా ఈ విధంగా మాకు అన్యాయం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే విన్నపిస్తున్నాము, మాకు ఎటువంటి ప్రత్యామ్నాయాలొద్దు, సిపిఎస్ కానీ ఇంకా ఎటువంటి వద్దు, మాకు కేవలం ఓపీఎస్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ఈరోజు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మనవి చేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులపైన అక్రమంగా బనాయించిన కేసులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఇంకా చాలా మంది ఉద్యోగులు కేసులతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో బనాయించిన అక్రమ కేసులను ఉద్యోగులపై రద్దు చేసి ఈ విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని మేము నంద్యాల గాంధీ చౌక్ లో ఏపీ మహిళా సమైక్య సమితి ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించి నూతన మద్యం పాలసీ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, బస్టాండ్ ఆవరణాలలో మద్యం దుకాణాలు రద్దు చేయాలన్నారు. మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మహిళా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మద్యం మీద మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ప్రైవేట్ లైసెన్సులు ఇస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు, అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని, ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు. స్కూళ్ళల్లో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇదిగునా మద్యం సేవించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి చోట ఇట్లా ఏ విషయం తీసుకున్నా కొట్లాట్లు గాని, ఇళ్లలో ఆడవాళ్ళు కానీ కొట్లాట్లు ఇట్లా తాగొచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి తిడుతున్నాడు. ఇట్లా ప్రతి దానికి మా మూల కారణమైన మద్యానికే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇండియా కూటమి కలిసి మద్యం మీద ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇస్తున్నారు. అట్లా ఈకోకుండా ఈ మద్యాన్ని ఇవి అడిక్షన్ కేంద్రాలు కూడా పెట్టాలి. 11 గంటల నుంచి 8 వరకు 8 గంటల సమయం పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత ఇప్పుడు ఎక్కువ
బైపాస్ రోడ్ల కాడ స్కూళ్ళ మధ్యలలో ఇట్లాంటివి పెడుతున్నారు మద్యం దుకాణాలు. అట్లా పెట్టుకోకుండా ప్రభుత్వమే పాటించాలి, ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో 1 నుంచి 9వ తేదీ వరకు మద్యం దుకాణాలకు టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ. జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ వెల్లడి. నంద్యాలలో మహాత్మా గాంధీ జయంతి పండుగ వాతావరణం. పలు సంఘ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు. నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి 1,07,000 చెక్కును అందజేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారిని అభినందించిన ఫిరోజ్. నంద్యాల కానాలపల్లిలో పొదుపు లీడర్ చేతివాటం. గ్రూప్ సభ్యుల సంతకాల ఫోర్జరీ చేసి ₹1,00,000 కాజేసిన నాగేశ్వరమ్మ. నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ 155వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మాజీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువకులకు 4వ తేదీ ఉద్యోగ జాబ్ మేళా. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారాధనలో మహాలయ అమావాస్య. పితృదేవతలకు ఉచితంగా సామూహిక తర్పణ. బనగానపల్లె బీజేపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ కన్వీనర్ సుబ్బారెడ్డి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 డివైడ్స్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఉపాధ్యాయులు నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.